తాళ్లరేవు మండలం గాడిమొగ రిలయన్స్ ప్రాంతాన్ని మరియు ఓఎన్జీసీ ప్రాంతాన్ని రాష్ట్ర, జిల్లా మరియు మండల వామపక్ష నాయకులు సందర్శించారు. రిలయన్స్ సంస్థపై ప్రభుత్వం విధించిన 25,000 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని, 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిలో 50% రాష్ట్రానికి కేటాయించాలని, పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వంతో పాటు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పార్టీ నాయకులు టేకుముడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్, బోలు రాజబాబు, దుప్పి అదృష్టదీప్తుడు, నేరడుమిల్లి త్రిమూర్తులు, దడాల అబ్బులు, పులపకూర గోపాలకృష్ణ, మోత రాజశేఖర్, విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల తర్వాత నేను సంపదని క్రియేట్ చేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నాను, సంపద క్రియేట్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో సంపద ఉంది. ఇప్పుడు కొత్తగా కాకినాడ సముద్ర ప్రాంతానికి 22 కిలోమీటర్ల దూరంలో సముద్రమని ప్రారంభమైంది. ఇది లక్షల వేట్ల కోట్ల రూపాయల యొక్క సహజ వనరు. ఇది మన రాష్ట్రం ఉంది. ఇది నువ్వు ఒక్కటే నువ్వు మోడీతో పోట్లాడి మనకు రావాల్సిన 50% వాటాను దక్కిస్తే నువ్వు సంపద ఏం సృష్టించొద్దు. ఇక్కడ సంపద చాలా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ సహజ వనరులతో చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ ఇక్కడ సహజ వనరులను బడా కార్పొరేట్లు, ముఖ్యంగా రిలయన్స్ అంబానీ దోపిడీ చేస్తున్నాడు, దొంగదనం చేస్తున్నాడు. దీన్ని అరికట్టు, దీనికోసం ఫైట్ చేయి. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు. ఈ రాష్ట్రం ఆర్థికంగా చిన్నపిల్ల అయిపోతుంది. అందుకని ఈ రాష్ట్రం అఖిలపక్షం అయ్యి అందరినీ కూర్చోబెట్టి ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరూ వచ్చాం. ఆ నాయకత్వం అఖిలపక్షం అయ్యి అందరూ కూర్చుందాం. ఒకటే ఫైట్, మన గ్యాస్ మన హక్కు, మన సహా సంపదల్ని మనమే తీసుకుందాం. లేదా 50% వాటా కోసం నువ్వు దీక్ష అయ్యి నీ దేశం వెనకాల ఉంటాం. లేకుంటే మాత్రం నిన్ను ప్రజలు క్షమించరు. రిలయన్స్ చేసిన దోపిడీని నేను చూస్తూ ఊరుకుంటే ప్రజలు క్షమించరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పెరుగుతున్నాయి. దీనికి కారణం మన గ్యాస్ మనకు ఉంటే అన్నీ మనకి తగ్గుతాయి. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా 9వ తారీఖు నాడు ఆటో కార్మికులు, అలాగే మినీ వ్యాన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు అంతర్జాతీయంగా గ్యాసు, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దొరకకుండా బ్లాక్ మార్కెట్లో సైతం అమ్ముతున్నటువంటి ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఈ కేజీ బేసిన్లో లభిస్తున్నటువంటి ఆయిల్, గ్యాస్ మీద మన రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేకపోవటం అనేది ఈరోజు మనకు ఒక శాపంలాగా మారింది. ఒకవైపు ఏమో మొత్తం ప్రపంచ మార్కెట్నంతా అమెరికా శాసిస్తుంటే, రెండో వైపున మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా రిలయన్స్ కంపెనీ శాసించడం వల్ల ఈరోజు ప్రజలకి ఈ దుర్గతి పట్టింది. గత 5-6 మాసాలుగా గ్యాసు దొరకటం పరిస్థితి, కమర్షియల్ గ్యాస్ కానీ, అలాగే ఇంటికి వాడేటువంటి గ్యాస్ కానీ, వాహనాలకు కానీ, చివరికి గ్యాసు లేనందువల్ల మన విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయి మూలన పడిపోయినటువంటి సంక్షోభ పరిస్థితిని చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ, అంబానీ లాంటి రిలయన్స్ పెద్ద కంపెనీలో కొమ్ము కాసి మన ఈ సంపదను, ఇక్కడ ఉన్నటువంటి కేజీ బేసిన్ల సంపదను వాళ్ళకి మొత్తం ఆశాంతం అప్పచెప్పేశారు. ఓఎన్జీసీ కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్యాస్ ఉన్నదని నిక్షేపాలు కనుక్కున్న తర్వాత ఎలాంటి పెట్టుబడి, మనం 2,500 కోట్లు గవర్నమెంట్ పెట్టుబడి పెడితే 500 కోట్లు కూడా పెట్టుబడి పెట్టని రిలయన్స్కి ఈరోజు మొత్తం పెత్తనం పోయింది. రోజుకి 21,000 టన్నుల గ్యాస్ ఇక్కడ తయారవుతుంది. మన రాష్ట్ర అవసరం 4,000 టన్నులు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సర్వ దోపిడీల కంటే ఇవాళ ప్రకృతి సహజ సంపదల దోపిడీ మదర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లాయిటేషన్స్గా పేరొందింది. వ్యవసాయ రంగం కంటే పారిశ్రామిక రంగం, పారిశ్రామిక రంగంలో కంటే సేవా రంగంలో కంటే కూడా ప్రకృతి సంపదలను కొల్లగొట్టే విషయంలో అత్యధిక లాభాలు వస్తున్నాయి. అలాంటి లాభాలని గుజరాత్ స్టేట్లకి, గుజరాత్ నుంచి వచ్చిన పొలిటికల్ ఎస్టేట్ ఇవాళ అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మన హక్కు మన గ్యాసు అనే నినాదం చాలా ప్రాసంగికత కలిగింది. వామపక్షాలు దీని మీద ఉద్యమం నడిపిస్తున్నాయి. ఈ అత్యధిక లాభాలతో కొల్లగొట్టి ఆంధ్రాకి 1,000 రూపాయలకి పైగా, గుజరాత్కి 400కే వంట గ్యాస్ ఇస్తున్నటువంటి ఈ అక్రమ దోపిడీ అరికట్టాలి. ఇది ఇంకా చెల్లదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. దానికి వామపక్షాలు ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి. 9వ తారీఖు రాష్ట్ర రోకోలు కూడా వీటిని జయప్రదం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం.